మద్రాసు రాజధానిగా చేసుకొని పరిపాలన జరుగుతున్నటువంటి ఆ రోజుల్లో తెలుగు జాతికి, తెలుగు ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, తెలుగు జాతికి జరుగుతున్నటువంటి అవమానాన్ని భరించలేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలను అర్పించిన అమరజీవి మహాపురుషులు పొట్టి శ్రీరాములు గారు. మద్రాసులో 1952 అక్టోబర్ 19న బొలుసు సాంబమూర్తి గారి ఇంట్లో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. ఎవరి కోసం ప్రారంభించారు? తెలుగు జాతి కోసం. తెలుగు భాష మాట్లాడే ప్రతి ఒక్కరికి సపరేటు రాష్ట్రం కావాలని తను ప్రారంభించారు ఆమరణ నిరాహార దీక్ష. ఒక స్వార్థం కోసము, తన స్వలాభం కోసము, రాజకీయం కోసము మొదలుపెట్టిన దీక్ష కాదది. తెలుగు జాతి కోసం మొదలుపెట్టిన దీక్ష. రోజు రోజుకి తన ఆరోగ్యం క్షీణిస్తున్నా కానీ, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నా కానీ, ఎన్నో అవమానాలు జరుగుతున్నా కానీ దానిని ఎదుర్కొని 58 రోజులు నిరాహార దీక్ష చేసి చివరకు ప్రాణాలను అర్పించారు. తర్వాత కూడా తనను తీసుకువెళ్ళడానికి కూడా ఎవరో లేకపోతే ఎడ్ల బండి మీద తీసుకుని వెళుతుంటే అక్కడ నుంచి ప్రారంభమైంది మహా ఉద్యమం. తెలుగు జాతి గర్వించదగ్గ ఉద్యమం, మహా ఉద్యమం అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆయన వేసిన పునాదే. అక్కడ నుంచి జవహర్లాల్ నెహ్రూ ఆంధ్ర రాష్ట్రం కోసం, తెలుగు మాట్లాడే వాళ్ళందరి కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారు. అలాంటి వ్యక్తికి ఈరోజు తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీలో అవమానం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మతాన్నో కులాన్నో ఇబ్బంది పెట్టడానికేమో ఈ యూనివర్సిటీ పేరు పొట్టి శ్రీరాములు గారి యూనివర్సిటీ పేరు మార్చట్లేదు అని అంటున్నారు. పొట్టి శ్రీరాములు గారి తెలుగు యూనివర్సిటీ ప్రతి ఒక్క తెలుగు వారికి గర్వకారణం. ఆయన ఒక కులానికో, ఒక మతానికో, ఒక పార్టీకో సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఇప్పుడు మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్గా చీలిపోయినా కానీ ఆయన ఒక తెలంగాణ కోసము, ఒక ఆంధ్ర కోసము ఉద్యమాన్ని కొనసాగించలా. ఒక తెలుగు జాతి కోసం కొనసాగించారు. ఒక తెలుగు జాతి కోసం ప్రాణాలను అర్పించారు. ముందరగా అది గుర్తుంచుకోవాలి ఎవరైనా కానీ. తన స్వార్థ రాజకీయాల కోసం ఆయన పేరును తీసివేయటం చాలా తప్పు. ఏ ఒక్క తెలుగు వారు కూడా, ఏ ఒక్క తెలుగు ప్రజలు కూడా ఇలాంటి వాటిని సహించరు. ఇప్పటికైనా కానీ పునరాలోచించుకొని మళ్ళీ కూడా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని పేరు అలాగే ఉంచాలని కోరుతున్నాం. మేము మాట్లాడేది ఏ ఒక్కరికి వ్యతిరేకం కాదు. స్వతంత్ర యోధుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోవచ్చు, కానీ ఈయన
పొట్టి శ్రీరాములు గారి పేరు తీసేసి ఆయన పేరు పెట్టాల్సిన పని లేదు. ఎన్నో ఉండయి, ఇంకా ఎన్నో జరుగుతాయి. ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ప్రారంభోత్సవాలు ఉంటాయి. అలాంటి ఆటలకు పెట్టుకోండి. కానీ మన తెలుగు జాతి పిత పొట్టి శ్రీరాములు గారి పేరు తీసేయటం చాలా తప్పు అని చెబుతున్నాం.